జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. లోక్సభ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ప్రకటించింది. ఈ మేనిఫెస్టోలో తాయిలాలు ఉచితాలతో పాటు కొన్ని సంచలనమైన హామీలు గుప్పించింది. ఈ హామీలను ఓసారి పరిశీలిద్దాం. కాంగ్రెస్ మేనిఫెస్టోను ఏఐసీసీ చీఫ్ ఖర్గే, కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ విడుదల చేశారు. న్యాయపత్ర 2024 పేరుతో ఈ మేనిఫెస్టోను రూపొందించారు. ఇందులో సంక్షేమ పథకాలతో పాటు 25 గ్యారంటీలను చేర్చారు. 5 న్యాయ్ 25 గ్యారంటీలు అంటూ మేనిఫెస్టోకు కాంగ్రెస్ పేరు పెట్టింది. 48 పేజీలలో కాంగ్రెస్ మేనిఫెస్టోను పొందుపరిచింది. దేశవ్యాప్తంగా 8 కోట్ల కాంగ్రెస్ గ్యారంటీ కార్డుల పంపిణీ, పెట్రోల్ డీజిల్ ధరల తగ్గింపు, వ్యవసాయ పరికరాలకు జీఎస్టీ మినహాయింపు, దేశవ్యాప్తంగా కులగణన, కనీస మద్దతు ధరకు లీగల్ గ్యారంటీ వంటివెన్నో మేనిఫెస్టోలో పొందుపరిచారు. ఇవన్నీ సాధారణమైనవే అయినా వీటితో పాటు రైల్వే ప్రైవేటీకరణ నిలిపివేత, రిజర్వేషన్లపై 50% పరిమితి తొలగింపు, అగ్నివీర్ స్కీమ్ రద్దు, యువతకు 30 లక్షల ఉద్యోగాల కల్పన, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 50% రిజర్వేషన్లు, మహాలక్ష్మి పథకం ద్వారా పేద కుటుంబాలకు ఏడాదికి ₹1,00,000 నగదు సాయం చేస్తామని ప్రకటించింది. వీటిలో ఎంత మేర సాధ్యమవుతాయి? ఒకవేళ వీటిని అమలు చేస్తే దేశ స్థితిగతుల్లో వచ్చే మార్పులేంటి తెలుసుకుందాం. ముందుగా పేద మహిళలకు మహాలక్ష్మి పథకం కింద ఏడాదికి ₹1,00,000 నగదు సహాయం చేస్తామని ప్రకటించింది. దీంతో పాటు దేశవ్యాప్తంగా రైతు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చింది. రైతు రుణమాఫీ అన్నది ప్రస్తుతం ఆచరణ సాధ్యం కాని పథకాల్లో ఒకటిగా మారిపోయింది. చంద్రబాబు, కేసీఆర్ వంటి నేతలెందరో దేశవ్యాప్తంగా ఈ హామీని ప్రకటించారు. కానీ చాలా మంది నాయకులు దీన్ని అమలు చేయలేక చేతులెత్తేశారు. రాష్ట్ర ప్రభుత్వాలకే సాధ్యం కాని ఈ రుణమాఫీ హామీని కాంగ్రెస్ దేశవ్యాప్తంగా అమలు చేస్తారని కాంగ్రెస్ ప్రకటించింది. దీంతో పాటు ప్రతి పేద మహిళకు ఏడాదికి ₹1,00,000 ఇస్తామని చెప్పింది. ఇదే గనుక జరిగితే ఒక్క మహాలక్ష్మి పథకానికే కేంద్ర ప్రభుత్వంపై ప్రతి ఏటా 6 లక్షల కోట్ల భారం పడుతుందని ఒక అంచనా. ఇంతటి భారీ హామీలు ఇవ్వడం, వాటిని నెరవేర్చలేక చేతులెత్తేయడం కాంగ్రెస్కే సాధ్యం. ఇక రిజర్వేషన్లపై 50% పరిమితిని తొలగింపు అంశం గురించి మాట్లాడుకుంటే ప్రస్తుతం దేశవ్యాప్తంగా రిజర్వేషన్లపై చర్చ కొనసాగుతుంది. అగ్రకులాలైన మహారాష్ట్రలోని మరాఠాలు, ఆంధ్రప్రదేశ్లోని కాపులు సైతం రిజర్వేషన్లు కోరుతున్నారు. తమ ఆర్థిక పరిస్థితి బాగోలేదని, అందుకే తమకు కూడా రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ను వినిపిస్తున్నారు. ఇక్కడే ఒక చిక్కు వచ్చి పడింది. ప్రస్తుతం రాజ్యాంగంలోని ఆర్టికల్ 16/4 ప్రకారం కేవలం 50% వరకు మాత్రమే రిజర్వేషన్లు ఇవ్వడానికి సాధ్యమవుతుంది. అంతకు మించి రిజర్వేషన్లు ప్రకటించడానికి వీలు లేదు. దీనికి అదనంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఈడబ్ల్యూఎస్ వర్గానికి 10% రిజర్వేషన్లను చేర్చడంతో అది 60%కి చేరుకుంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ రిజర్వేషన్లు 50% పరిమితిని దాటిపోయాయి. గరిష్టంగా లక్షద్వీప్లో 100% రిజర్వేషన్లు అమలవుతుంటే చాలా రాష్ట్రాల్లో సగటున 60% వరకు అమలవుతున్నాయి. ఈ క్రమంలో కొత్తగా అడిగిన వారికి రిజర్వేషన్లు ప్రకటించాలంటే ఇప్పటికే ఉన్న రిజర్వేషన్లలో సర్దుబాటు చేసి ఆయా కులాలకు ప్రకటించాలి. ఒకవేళ అలా చేస్తే ఇతర కులాలు నష్టపోయే అవకాశం ఉంది. అందుకే ఈ పరిమితిని ఎత్తివేస్తే కొత్త కులాలకు కూడా రిజర్వేషన్లు ప్రకటించి ఆ క్రెడిట్ తమ ఖాతాలో వేసుకుందామని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. ఒకవేళ ఇదే జరిగితే రిజర్వేషన్లు లేనివారు ఉద్యోగాలు పొందడం దాదాపు అసాధ్యమవుతుంది. దీంతో పాటు రిజర్వేషన్ల పరిమితిని ఎక్కువగా పెంచితే నైపుణ్యం ఉన్నవారు ఉద్యోగాలకు దూరమయ్యే అవకాశం ఉంది. కానీ కాంగ్రెస్ ఇవేమీ ఆలోచించకుండా రిజర్వేషన్లపై ఉన్న పరిమితిని ఎత్తివేస్తామని ప్రకటించి డేంజర్ బెల్స్ మోగిస్తోంది. ఇక సంక్షేమ కింద ఇచ్చిన హామీలను అటుంచితే కాంగ్రెస్ పార్టీ మైనార్టీ బుజ్జగింపు రాజకీయాల్లో భాగంగా సంచలన హామీలనే ప్రకటించింది. ఇందులో ఆర్టికల్ 370 రద్దు, జడ్జిల నియామకంలో ఓ వర్గానికి ఎక్కువ అవకాశం కల్పిస్తామనడం, షరియా చట్టాలను అమలు చేస్తామనడం వంటివెన్నో ఉన్నాయి. ముస్లింలకు ఆహారం, దుస్తుల విషయంలో ఎంపికను వారికే వదిలేస్తారట. దీంతో పాటు ముస్లిం పర్సనల్ లా వంటి షరియా చట్టాల్లో ఎన్నో మార్పులు తీసుకువస్తామని ప్రకటించింది. ఈ షరియా చట్టాల్లో ట్రిపుల్ తలాక్ ముఖ్యమైంది. కేంద్రంలో మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ట్రిపుల్ తలాక్ను నిషేధిస్తూ చట్టాన్ని తీసుకువచ్చారు. ట్రిపుల్ తలాక్ వల్ల ముస్లిం మహిళలు తీవ్రంగా అన్యాయానికి గురవుతున్నారనే కారణంతో ఈ చట్టాన్ని తీసుకువచ్చారు. దీంతో చాలా మంది ముస్లిం మహిళలు లాభపడ్డారు. కానీ కాంగ్రెస్ కనుక పర్సనల్ లాను సంస్కరిస్తే ఈ చట్టాన్ని రద్దు చేసే అవకాశం ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
దీంతో పాటు బీజేపీ దేశవ్యాప్తంగా తీసుకురావాలని భావిస్తున్న యూసీసీని ఎట్టి పరిస్థితుల్లో తీసుకురానివ్వమని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ఇక వీటికి తోడు ముస్లింలకు ప్రత్యేక బ్యాంకులు, ప్రత్యేక వడ్డీలతో పాటు ముస్లిం జడ్జీలను సైతం ఎక్కువగా ఉండేలా చూస్తామని ప్రకటించింది. అంటే కోర్టులో జోక్యం చేసుకొని మరీ ముస్లిం జడ్జీలను నియమిస్తామని కాంగ్రెస్ ప్రకటించినట్లయింది. ప్రస్తుతం కోర్టు జడ్జీల నియామకాల్లో కొలీజియం వ్యవస్థ అమల్లో ఉంది. దీన్ని మార్చడానికి బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది. కాంగ్రెస్ 2014 ముందు తీసుకువచ్చిన ముసాయిదాని బీజేపీ బిల్లుగా పెట్టాలని చూస్తోంది. కానీ దీన్ని సుప్రీంకోర్టు కొట్టివేసింది. దీనిపై కాంగ్రెస్ చాలాసార్లు విమర్శలు గుప్పించింది. బీజేపీ ఈ కొలీజియం వ్యవస్థను నిర్వీర్యం చేస్తోందని, కోర్టుల స్వతంత్రతను కమలం పార్టీ సవాలు చేస్తోందని విమర్శించింది. కానీ కాంగ్రెస్ మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తోంది. జడ్జిలో ముస్లింలు ఎక్కువగా ఉండేలా చూస్తామనడంతో కోర్టు వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటామని చెప్పినట్టయింది. అంతేకాదు, కోర్టులో ఓ వర్గానికి చెందిన వారిని ప్రత్యేకించి ప్రమోట్ చేయడం వల్ల విపత్కర పరిణామాలు ఎదురయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇది కోర్టుల విచారణలపైనే ప్రభావం చూపుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తీర్పుపై ప్రభావం చూపకపోయినా విచారణలు దీర్ఘకాలికంగా వాయిదాలు వేయడం, ఉద్దేశపూర్వకంగానే ఆలస్యమయ్యేలా చూడడం జరిగే అవకాశం ఉంది. ఇక విదేశీ వ్యవహారాలను కాంగ్రెస్ తనదైన ముద్ర వేస్తానని చెబుతోంది. చైనాతోనూ పాకిస్తాన్తోనూ బలమైన సంబంధాలు ఏర్పరచుకుంటామని చెబుతోంది. చైనా గురించి కాంగ్రెస్కు తెలిసినంత ఎవరికీ తెలియదేమో. దేశ తొలి ప్రధాని నెహ్రూ కూడా చైనాను గుడ్డిగా నమ్మేవారు. చైనా ఫస్ట్ పాలసీని అమలు చేసేవారు. భారత్కు దెబ్బ తగిలినా చైనాకు కట్టుకట్టేవారు నెహ్రూ. టిబెట్ను ఆక్రమించినా కిమ్మనలేదు. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి వీటో అధికారాన్ని దగ్గరుండిపించారు. ఒక రకంగా చెప్పాలంటే చైనాకు జీ హుజూర్ అనేవారు నెహ్రూ. కానీ 1962లో ఆ దేశం భారత్పై దాడి చేస్తే కానీ డ్రాగన్ కంట్రీ అసలు రంగు నెహ్రూకు తెలియలేదు. భారత్పై చేసిన యుద్ధంలో అక్సాయ్ చిన్ను చైనా ఆక్రమించుకుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు సలామీ స్లెసింగ్ ద్వారా భారత భూభాగాలను ఒక్కొక్కటిగా చైనా ఆక్రమిస్తున్నా ఇంకా ఆ దేశంతో సత్సంబంధాలను నేర్పుతామని కాంగ్రెస్ చెబుతోంది. చెప్పడమే కాదు, ఏకంగా తన మేనిఫెస్టోలోనే ప్రకటించింది. ఇక పాకిస్తాన్ మాట అయితే సరే, ఆ దేశంతో చర్చలకు చర్యలు తీసుకుంటామని అనడమే ఒక జోక్. దీంతో పాటు ఇజ్రాయెల్ గాజాల మధ్య జరుగుతున్న యుద్ధానికి కాంగ్రెస్ మేనిఫెస్టోలో చోటు దక్కింది. ప్రస్తుతం గాజాపై ఇజ్రాయెల్ దాడికి తెగబడుతోందని, తాము అధికారంలోకి వస్తే ఇందులో జోక్యం చేసుకుని ప్రపంచ శాంతికి పాటుపడతామని చెబుతోంది. అంటే రాహుల్ గాంధీ కనుక ప్రధానమంత్రి అయితే ప్రపంచ శాంతికి పాటుపడతారని దీని అర్థం. ఈ రెండు దేశాలను కూర్చోబెట్టి శాంతి చర్చలు జరుపుతారేమో. ఒకసారి ఊహించుకుంటేనే హాస్యాస్పదంగా ఉంది. దీంతో పాటు ఇండి కూటమిలోనే భాగమైన కమ్యూనిస్టులు సైతం మేనిఫెస్టోను విడుదల చేయగా, వీరి మేనిఫెస్టోలో ఏకంగా అమెరికాతో సంబంధాలు పూర్తిగా తెగతింపులు చేసుకుంటామని, దేశంలో ఉన్న న్యూక్లియర్ మిసైల్స్ అన్ని నాశనం చేస్తామని ఎన్నో హామీలిచ్చారు. అంటే దేశంలో ఏ న్యూక్లియర్ మిసైల్ లేకుంటే ఎంచక్కా పాకిస్తాన్, చైనాలు భారత్పై దాడి చేయవచ్చన్నమాట. ఇటువంటివన్నీ హస్తం పార్టీ మేనిఫెస్టోలోనో కమ్యూనిస్టుల మేనిఫెస్టోలోనే ఉంటాయి. అయితే వీటిని ప్రజలే ఆలోచించాల్సి ఉంటుంది. ఎందుకంటే దేశాన్ని అభివృద్ధి దిశలో పయనించే మోదీని ప్రధానమంత్రిని చేయడానికైనా, దేశాన్ని విదేశాలకు తాకట్టు పెట్టే రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలన్నా ఒక్క ఓటే నిర్ణయిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.